నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదంతే. ఇది ఆ మధ్య వరకు కేంద్రం మొహమాటం లేకుండా చెప్పిన మాట. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఇప్పుడు కాదు, ఇది ఎన్నికల సమయంలో మోదీ సర్కార్ ఇచ్చిన ముక్తాయింపు. అసలు ప్రైవేటీకరణే జరగదు. ఇది తాజాగా కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన. ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి కొద్ది నెలల్లోనే కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పిది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆగదంటూ గతంలో ఖరాఖండీగా చెప్పిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణమేంటో అందరికీ తెలిసిందే. టీడీపీ మద్దతుపై కేంద్ర ప్రభుత్వం మనుగడ ఆధారపడడంతో ఆగదనుకున్న అమ్మకం ఆగిపోవడం ఖాయమైంది. కేంద్రం మెడలు వంచకుండానే ప్రైవేటీకరణ నిలిచిపోబోతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవ్వరూ గట్టిగా అడగకుండానే కేంద్రం మనసు మారిందంటే ఆ ఘనత చంద్రబాబుది, కూటమికి అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలది. స్టీల్ ప్లాంట్ను మళ్లీ తానే కాపాడుతానంటూ ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు చెప్పిన మాటను కేంద్రం జవదాటబోదని తేలిపోయింది. మరోవైపు ఎన్నికల హామీలో భాగంగా మరో పథకం అమలుకు ఏపీలో రంగం సిద్ధమైంది. అమ్మకు వందనం స్కీమ్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఈ ప్రయోజనం పొందడానికి ఆధార్ కార్డు లేకపోయినా 10 రకాల పత్రాలు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అలాగే 75% హాజరు ఉండాలనే గత షరతును యథాతథంగా అమలు చేస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్. దానికన్నా ముందు అసలు ఈరోజు కుమారస్వామి పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సందర్శించారు. అక్కడ వారందరితోనూ, కార్మికులతోనూ, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. Question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. There is no question of privatization. Because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు, అలాగే టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, ఆవిడ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ, అలాగే సిపిఐ నుంచి మారుతి వరప్రసాద్ గారు, సిపిఐ పల్నాడు జిల్లా సెక్రటరీ. వెల్కమ్ టు యూ ఆల్ టు ద డిబేట్. సార్ కోటేశ్వరరావు గారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నథింగ్ బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాన్ని ఈరోజు ఉక్కు అలాగే పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సందర్శించడం. అయితే ఈరోజు అసలు అనౌన్స్మెంట్ చేస్తారా? ఒకవేళ అది నెగిటివ్ అయితే ఏమన్నా బయటికి వెళ్ళిన తర్వాత చేస్తారా, ఢిల్లీ వెళ్ళిన తర్వాత, లేదంటే వేరే రాష్ట్రంలో చేస్తారా అని కొన్ని అనుమానాలు వచ్చినాయి. కానీ మధ్యాహ్నమే ఆయన కుండబద్దలు కొట్టాడు. ఇక్కడ ఇఫ్ హీ డజంట్ సే దట్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్, అది క్లియర్గా ఆయన నోటి నుంచి వచ్చిన మాట. బట్ ఎట్ ది సేమ్ టైం అఫీషియల్ అనౌన్స్మెంట్ అది ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత, ఆయన కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే చేయగలం అని అంటూనే దీనికి ఒక 2 నెలల సమయం పడుతుంది నాకేమని అని చెప్పేసి చెప్పారు. సో ఒక డెసిషన్కి వచ్చినట్టుగా భావించవచ్చా ఈరోజు ఈ స్టేట్మెంట్ ఆధారంగా? సార్ ఆడియో ప్లీజ్ సార్. గారి మాటల్లోనే అది డెసిషన్ కాదు, నరేంద్ర మోడీ గారిని అంటే ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేయాలి, అంటే ఆయన్ని ఒప్పించాలి అని చెప్పేసి ఆయన ఒక షరతులు వర్తిస్తాయని స్టార్ వేసి అడ్వర్టైజ్మెంట్స్ లో చెప్పినట్టుగా ఆయన ఒక మాట చెప్పాడు. అందువలన ఇప్పటికీ ప్రైవేటీకరణ కత్తి మెడ మీద, విశాఖ ఉక్కు మెడ మీద వేలాడుతూనే ఉంది అనేటువంటిది స్పష్టం. అయితే మీరన్నట్టుగా మారిన పరిస్థితుల్లో దాన్ని గతంలో మొరటగా చెప్పారు, ఇప్పుడు కాస్త స్మూత్ గా చెప్తున్నారు. అంతే తప్ప
నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయడం ఏంటి? ఆయన ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి నరేంద్ర మోడీ గారి సొంతం విశాఖ ఉక్కు, లేకపోతే ఆయన ఏకపక్షంగా ఆయన కన్విన్స్ అయితే ఏదైనా జరుగుతుందా? సమస్య అది కాదు. పాలసీ నిర్ణయం అనేటువంటిది ఇక్కడ కీలకం. నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఆయన వ్యక్తి, ప్రధానమంత్రి తప్ప మొత్తం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినటువంటి పాలసీ విధానాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం అనేటువంటిది పాలసీ. ఆ పాలసీని మార్చుకుంటారా లేదా అది ముఖ్యం. విశాఖపట్నాన్ని ఆ తెగనమ్మడం నుంచి మినహాయిస్తారా లేదా అనేటువంటిది అది మరొక అంశం. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా దానికి ముహూర్తం పెడతారు. అందుకని పాలసీ మార్పు అనేటువంటిది జరగాల్సి ఉంది. ఆ పాలసీ మార్పు గురించి కుమారస్వామి గారు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే కుమారస్వామి గారి దగ్గర ఆ పాలసీ మార్పు గురించి, ఆయన కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి అయినప్పటికీ ఆయన దగ్గర సర్వాధికారాలు ఏమి లేవు అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని ఒక్క విశాఖ ఉక్కు సమస్య కాదు ఇది. విశాఖ ఉక్కుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో ముడిపడి ఉన్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం. ఆ విధానపరమైనటువంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో 2 నెలలు కాదు, 6 నెలలు టైం తీసుకోమనండి, మనకేం అభ్యంతరం లేదు. అప్పటి వరకు విశాఖ ఉక్కు జోలికి వెళ్లకుండా దాన్ని మరింత లాభాలు పెరగడానికి అవసరమైనటువంటి, నిజానికి అటువంటి చిత్తశుద్ధే కనుక కుమారస్వామి గారికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ఇమ్మీడియట్ గా ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి గనుల కేటాయింపు అనేటువంటి దాన్ని విశాఖ ఉక్కుకి ఇస్తూ ఉత్తర్వు జారీ చేస్తే ఈ మంత్రులు చెప్పేటువంటి మాటలు, కుమారస్వామి కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు చెప్పే మాటకైనా కానీ కార్యాచరణే ముఖ్యము. అటువంటి కార్యాచరణ కోసం ఉక్కు కార్మికులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆందోళన ఇంతవరకు ఉపసంహరించలేదు, కొనసాగుతూనే ఉన్నాయి నిరాహార దీక్షలు. ఎందుకు అంటే కేంద్రం వైపు నుంచి నిర్దిష్టమైనటువంటి హామీ ఇంతవరకు రాలేదనేటువంటి గమనించాలి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వచ్చినటువంటి కుమారస్వామి గారు గతంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పిన మాదిరి ఏమైనా సరే మేము తెగనమ్మేస్తాం అని చెప్తే ఆయన అక్కడి నుంచి మర్యాదగా వెళ్ళరు. ఎందుకంటే ఉక్కు కార్మికులు చుట్టుముట్టారనుకోండి, అది ఆయనకి ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్య. అందుకని ఇప్పటికీ నా అభిప్రాయం ప్రకారం ఆ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. ఎప్పుడైతే దాన్ని బాగు కోసం గనుల కేటాయింపు, క్యాప్టివ్ మైన్స్ అనేటువంటివి కేటాయిస్తారో, అదే విధంగా దానికి అవసరమైనటువంటి ఇతర ముడి సరుకులు వాటన్నిటిని కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ఎప్పుడు చేస్తారో అప్పుడే ఈ మంత్రులు చెప్పేటువంటి దాని మీద విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు కూడా కుమారస్వామి గారు ప్రధానమంత్రిని కన్విన్స్ చేయాలనేటువంటి ఒక మాట అడ్డవేశారు తప్ప స్పష్టంగా చెప్పలేదు అనేది నా అభిప్రాయం. ఓకే, కర్ణాటక వరలక్ష్మి గారు, ఒకటి కోటేశ్వరరావు గారు చెప్పింది వాస్తవం, కండిషన్స్ అప్లై అన్నట్లుగా అన్నట్టు. కానీ ఇంత కేటగారికల్గా అంటే ఆయన ఒక మినిస్టర్ హోదాలో నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేది కొంత భరోసానైతే ఇంతకు ముందు మీద ఇచ్చే అవకాశం ఉంది. అయితే కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయనకి సర్వ అధికారాలు లేవు అని చెప్పి, అధికారాలు లేనప్పుడు కొద్దిగా దాన్ని ఏమంటారు బ్యాలెన్స్డ్గా కూడా చెప్పే అవకాశం ఉంటుందేమో. అంత డెసిసివ్గా నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనే సాహసం చేస్తారా, కొద్దిగా ఆలోచించాల్సిన. రెండో పాయింట్ వచ్చేసి, ఆల్రెడీ టీడీపీ యూటర్న్ తీసుకుంది, కూటమి గవర్నమెంట్ యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలో, పర్టికులర్గా ఒక ఆంగ్ల పత్రికలో నిన్న కథనం వచ్చింది. అది పొలిటికల్లీ మోటివేటెడ్ అని లోకేష్ గారు ఎక్స్ వేదికగా అదే పత్రిక అనేక సందర్భాల్లో ఇదే విషయంపై, ఇదే సమస్య మీద రకరకాల కథనాలు ప్రచురించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ట్యాగ్ చేశారు. ఒకటి. రెండోది, మీ టీడీపీ శ్రేణులు వెంటనే ఆ పత్రిక మీదకి దాడికి వెళ్ళాయి అనేది కూడా కొంత మీకు ఒక ప్రతిబంధకమైనటువంటి చర్య. మూడో పాయింట్ వచ్చేసి, అది కూడా ట్విస్ట్ చేసి రాశారు అని చెప్పి. నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్తాను నేను నెక్స్ట్ దీంట్లో వెళ్తాను. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆన్ కుమారస్వామి కామెంట్స్ టుడే ఆన్ RINL, నథింగ్ బట్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ వైజాగ్? గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, మీ పెద్దలకు కూడా ధన్యవాదాలు.
ముఖ్యంగా అంటే ఇప్పుడు కోటేశ్వరరావు సార్ చెప్పినట్టు ఇంకా బెడ మీద కత్తి ఉంది అనే దాని గురించి పక్కన పెడితే, ఇవాళ ఆయన చేతిలో కుమారస్వామి గారు ఒక సెంట్రల్ మినిస్టర్, దానికి ఆయనకి ఒకవేళ ఎన్ని పవర్స్ ఉన్నాయా, హిడెన్ పవర్స్ ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్ పవర్స్ ఉన్నాయా, అవి మనకు అనవసరం. ఒక మినిస్టర్ గా మనం ఏంటంటే ఆ శాఖకి సంబంధించిన వ్యక్తిగా ఆయన మాటల్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ తర్వాతే ప్రైమ్ మినిస్టర్ గారి మాటల్ని మనం తీసుకుంటాం. ఎందుకంటే పర్టికులర్ గా ఆ శాఖకి సంబంధించిన వ్యక్తి, అందులో చాలా సెన్సిటివ్ ఇష్యూ. గత 3.5 సంవత్సరం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అయితేనేంటి, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ప్రతి ఒక్కళ్ళు నినదిస్తున్న టైంలో ఇవాళ ఏదో కంటి తుడుపుగా అయితే కేంద్ర బలగాలు ఇక్కడికి రావు అనేది ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ హోదాలో వచ్చిన అతను మొదటి మాటగానే ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు అని ఒక మాట చెప్పారు. అది నాకు తెలిసి మనం ఏదో జోక్ గా ఊరికి ఒక వర్డ్ అనేసి వదిలేసేది కాదు. వాళ్ళ వాళ్ళ స్టేటస్ కి ఆయనే మెయిన్ కదా వ్యక్తి ఇక్కడ. సో దాన్ని అన్నారు అంటే దాని వెనకాల చాలా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, ఇది ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి అని అంటే, ఇక్కడున్న ఆయన ఏదైతే అబ్జర్వ్ చేశారో, ఏదైతే ఇక్కడున్న కార్మిక నాయకులైతేనేంటి వాళ్ళంతా ఆయన దృష్టికి ఇప్పుడు చెప్పారు కదా, ఒకటి సెయిల్ లో కలపాలని, ఒకటి. రెండోది ఇమ్మీడియట్ గా ఒక 10,000 కోట్లు ఇమ్మీడియట్ గా ఫండ్ శాంక్షన్ చేస్తే ఇప్పుడున్న జీతభత్యాలకైతేనేంటి, మెయింటెనెన్స్లకైతేనేంటి ఈ అమౌంట్ అన్ని కూడా ఇవ్వాలనేది ఒకటి. ఏదైనా 2 నెలల్లో మాకు చెప్పాలి, లేకపోతే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పడము. ఇవన్నీ డిస్కషన్ జరిగిన తర్వాత సో ఇక్కడ ఏమేమైతే డిస్కషన్స్ వచ్చాయో అవి కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఆ వేలోనే అనుకుంటున్నాను. మేబీ అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిటా, లేకుండా ఉంటే మనతో ఎన్డీఏలో మనం భాగస్వాములుగా ఉన్నామని క్రెడిటా అనేది పక్కన పెడితే, ప్రతిదాన్ని మనము అఫ్ కోర్స్ ఇంతకు ముందు నిర్మలా సీతారామన్ గారు అన్నారు, అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ ఎట్లా ఉన్నాయో అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు నిజంగా ఎందుకంటే పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి బీజేపీ కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ గానే ఉండాలి మనతో. ఇక్కడ ఉన్న ప్రజలకి బీజేపీ వాళ్ళు కూడా బీజేపీకి కూడా మనము ఇక్కడున్న ఓటర్స్ వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని నిలబెట్టారు కాబట్టి వాళ్ళు కూడా మనకి సమాధానం చెప్పాలి. కాబట్టి 100% ఇప్పుడు ఈ విశాఖ ఉక్కుని నాకైతే అంటే సార్ చెప్పినట్టుగా దాన్ని ఏదో ప్రైవేటీకరణ చేస్తాననేది మాత్రం నేను అనుకోవట్లేదండి. పెద్దలు వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ రాజకీయ పరంగా లేకపోతే మనము వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు సెంట్రల్ లో మన సపోర్ట్ ఎంతుందో వీటన్నిటి దృష్ట్యా అనుకున్నా కానీ ఖచ్చితంగా దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారని అయితే నేను అనుకోను. దీన్ని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కాకపోయినా వితిన్ 6 months లో కూడా దాన్ని ఖచ్చితంగా దాన్ని సైడ్ లో కలిపి ఇంకా మనకి కావాల్సిన గనులు కేటాయిస్తారనే ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను ఆయన మాటల్లో. ఆయన నార్మల్ పర్సన్ కాదు, ఎవరో వచ్చి ఒక ఎంపీ హోదాలో వచ్చి ఒక మాట మాట్లాడటమో లేకపోతే కార్మికులకి ఏదో మనం ఒక మాట చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగిన తర్వాతనే కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ, ఎందుకంటే 1 month అయిపోయింది ఎలక్షన్ అయిపోయి, అంతా ఇప్పుడు ఏదో 2-3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రావట్లేదు. ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటప్పుడు వచ్చి దాన్ని ఖచ్చితంగా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కోసం అనేది కాదు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా చిత్తశుద్ధి ఉంది, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మేము ఆదుకుంటున్నాం పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి అనే దాంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి, చేసి తీరాలండి. అది క్రెడిట్ ఎవరిదైనా కానీ ఇదంతా మన సార్ అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆ వైపున వాళ్ళకి విన్నింగ్ ఇచ్చారు కాబట్టి మనకి రైట్ కూడా ఉంది వాళ్ళని అడిగి తీసుకొచ్చుకునేది. అందుకని మోస్ట్లీ 99.9% అండి ప్రైవేటైజేషన్ అయితే చెయ్యరు. దానికి ఆల్టర్నేట్ కూడా లేదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు అంటే స్టీల్ ఫ్యాక్టరీ జోలికి మాత్రం పోరనే అనుకుంటున్నాను సార్ నేను. రైట్, ఓకే. ఇంకా మీరు చెప్పారు నిన్న పేపర్ లో వచ్చింది అని చెప్పేసి, ఆ విషయం నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడతారు కదా. ఐ విల్ స్పెసిఫికల్లీ మెన్షన్ దట్. సిపిఐ నుంచి మారుతి వరప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఈరోజు కుమారస్వామి గారి మాట్లాడింది వినే ఉంటారు. దాంతో పాటుగా నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనడంతో పాటుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకము,
ఆర్థికపరమైన అంశాల్లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, రివైవ్ చేయాల్సిన బాధ్యత ఉంది. రివైవ్ చేసేటటువంటి ఆ మెజర్స్ని మేము ఖచ్చితంగా పర్సూ చేస్తాము. దాంతోపాటుగా ఈ ప్రైవేటైజేషన్ చెయ్యము అనే మాత్రం నా నోటి నుంచి నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి గారికి కూడా చెప్పి ఆయన ద్వారా అనౌన్స్మెంట్ వస్తుంది, కొద్ది టైం పడుతుంది అని చెప్పారు. ఈ అంశాలు ఆయన మాట్లాడిన ఈ అన్ని అంశాల ద్వారా మీకేం అర్థం అవుతుంది? కొంత వెనక్కి తగ్గినట్లుగానే భావించవచ్చా? నేనే కదా సార్? అవును సార్, మీరే సార్. హలో, మీరే సార్ మాట్లాడండి. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇవాళ విశాఖపట్నం అనేది మంచి ఫ్యాక్టరీ, చాలా ఆదాయాలు వస్తున్నటువంటి ఫ్యాక్టరీ. దీన్ని మేము ఇప్పుడు ప్రైవేటీకరణ చేయబోము అనేది ఇప్పుడు కేంద్రం చెప్పిన మాటలు కాదు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు వారు ప్రత్యేకంగా అంటా ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, కుమారస్వామి గారిని ఇక్కడికి పంపించినటువంటి వాళ్ళకి తెలుసు, ముందు అక్కడికి పోయిరా స్వామి, వాళ్ళ మద్దతు లేకపోతే మనం ఇక్కడ ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది. ఈయన గాని మరొక నితీష్ కుమార్ గాని అది ఆందోళన జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు వెళ్ళి వాళ్ళని సముదాయించరండి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఆయన అడగకుండా ఈయన వచ్చి ఇక్కడ మాట ఇవ్వడు. ఇప్పుడు కూడా ఆయన చెప్తుంది ఏంటి, నేను నరేంద్ర మోడీ గారికి చెప్పి ప్రధానమంత్రి గారితో మాట్లాడి మాత్రమే ఇక్కడికి వచ్చి మీకు హామీ ఇస్తాను, ఆయన ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ ఉన్న విషయాలన్నీ నచ్చ చెప్తాను, ప్రైవేటీకరణ కాకుండా చూస్తాను అని చెప్పి అంటున్నారు. అందువల్ల మేము సిపిఐగా మాట్లాడేది ఏంటంటే, మా రామకృష్ణ గారు కూడా మొన్న మాట్లాడారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ విధానాల మీద నిరంతరం పోరాటం చేస్తా ఉంది. ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేశంలో అనేక పరిశ్రమల్ని, అనేక ఫ్యాక్టరీలని ప్రైవేట్ పరం చేసింది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మేము విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేదే. హలో, వినపడుతుంది, ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసేదే, దాన్ని ఆగేది లేదు అని చెప్పి మా ఆర్థిక మంత్రి గారు కూడా వచ్చి విశాఖపట్నంలో దిగి కూడా మాట్లాడారు. అప్పుడు కూడా మేము నిరసన తెలియజేసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, ఆనాడు ఆ అధికార పక్షం కానీ దానికి సరైనటువంటి మాట్లాడాల, పార్లమెంట్ లో మాట్లాడాల, అసెంబ్లీలో మాట్లాడాల. ఏదో పైకి అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి వామపక్ష కార్మిక సంఘాల దగ్గరికి పోయి మేము మీకు సపోర్ట్ అని చెప్తున్నారు తప్ప, ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడదాం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఎవరు కూడా ఉద్యమించలేదు. దానికి ఇవాళ ఇక్కడ ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ లో కలిసి ఉన్నదో, అది లేకపోతే మన జీవనం లేదు, మన ప్రభుత్వం నిలబడదని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మాత్రమే ఇవాళ ఆయనకి ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తామంటున్నారు. అలాగే రేపు కుమారస్వామి గారు చెప్పినా కూడా తాత్కాలికంగా దానికి బ్రేకులు వేస్తారు తప్ప ఈ ప్రైవేటీకరణ విధానాల మీద మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదు. అన్నిట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి మేలు చేసే ప్రభుత్వం లాగా ఉంది తప్ప సామాన్య మానవులు, కార్మికులు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు పట్ల కనీసం మనసు మార్చుకొని మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా ఆయన నోట్లో నుంచి ఒక మాట రాలేదు. అందువల్ల పోరాటాల ద్వారానే దాన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఇవాళ ఏంటంటే అనివార్యంగా కూటమి ప్రభుత్వం అనివార్యంగా అవసరం కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈయన చెప్పిన మాటలన్నీ తాత్కాలికంగా దానికి బ్రేకులు వేస్తారు, కానీ దాన్ని మాత్రం ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా రద్దు చేస్తారని మాత్రం మేము భావించట్లేదు. భావించినా అది ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మేము పోరాట రంగంలోనే ఉంటాం, ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్.
ఓకే, షేక్ సైదా గారు, కాంగ్రెస్ పక్షాన మీరేమంటారు? అంటే ఒకటి, అటు సిపిఐ మారుతి ప్రసాద్ గారు కానీ లేదంటే కోటేశ్వరరావు గారు అనలిస్ట్గా చెప్పిన ఒకటి, పోరాటాలు ఒక ఎత్తు అయితే పొలిటికల్ కంపల్షన్ అనేది ఉండాలి. అంటే రాజకీయ అనివార్యత వచ్చినప్పుడే ఇటువంటి వాటికి లొంగుతారు అనేది గతంలో అనేకం చూసాం. ఎస్, పోరాటాల ద్వారా కూడా లొంగుతారు, కానీ ఆ పోరాటాలు చాలా ఉధృతంగా జరగాలి, చాలా సుదీర్ఘంగా జరగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో జరిపినటువంటి రైతుల ఉద్యమం. అది కూడా ఒక పాలసీ కాదు, ఏకంగా చట్టం చేశారు. చట్టం చేసి 2 లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోయి రాష్ట్రపతి ద్వారా చట్టం వచ్చింది, అయినా కూడా వెనక్కి తీసుకున్నారు. ఎస్ సార్, నేనేమంటున్నానంటే మీరు అన్నది కరెక్టే. దే హ్యావ్ టేకెన్ ఏ పాలసీ డెసిషన్ సేయింగ్ దట్ ప్రైవేటైజేషన్ దేశవ్యాప్తంగా చేస్తున్నాము ఉక్కు పరిశ్రమలు అనేది కాదంటలా. కానీ వెన్ దెర్ ఈజ్ ఏ సర్వైవల్ క్వశ్చన్ టు దేర్ గవర్నమెంట్, ఆబ్వియస్గా పొలిటికల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఈరోజు మనకు కావాల్సింది మనకి చెవులు ఏం పడాలో అదే పడింది కదా, దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుందాం. రైట్, మీరు అన్న దాంట్లో ఇంకా సెసబిషన్లు ఉన్నాయి, చూద్దాం. బట్ మనం తెలంగాణ సెపరేట్ చేసి వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పొలిటికల్ డెసిషనే అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ అనివార్యత వచ్చింది, వెల్ అండ్ గుడ్. దాని పరంగా గనక వెనక్కి తగ్గితే మంచిదే. లేదంటే ఎలాగో వామపక్ష పార్టీలు లేదంటే కార్మిక సంఘాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తారు. అందులోనూ విశాఖ అనేది ఆంధ్రుల హక్కు, ఇట్స్ ఎ సెంటిమెంట్. నాట్ ఓన్లీ దట్, తెలుగుదేశం పార్టీ కేటగిరీలుగా పర్టికులర్ లోకేష్ గారు కూడా ఈ విషయం మీద ప్రైవేటైజేషన్ జరగనివ్వని చెప్పేసి అన్నారు. అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే, చెప్పాల్సినంత స్ట్రాంగ్ వాయిస్ లో చెప్పుండకపోవచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలోకి వెళ్తున్నాం. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా మద్దతు ఇచ్చారు, ఆయన రోల్ కూడా ఇప్పుడు కూటమిలో ఉంది. ఇవన్నీ ఒక పాజిటివ్ సైన్స్ గా కనబడుతున్నాయి. కాబట్టి ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుంటున్నారేమో అనే భావన ఉంది. సైదా గారు, వాట్ యు సే? సురేష్ గారు, మీకు ప్రాణమైనటువంటి పెద్దలు మన్నేం కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకురాలు సోదరి డాక్టర్ వరలక్ష్మి గారు, అలాగే సిపిఐ నాయకులు కామ్రేడ్ మారుతి ప్రసాద్ గారు, అలాగే సిటీ టెక్స్ట్ 24/7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు ప్రధానంగా సురేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి, కోట్లాది రూపాయలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి బంగారు బాతు లాంటి ఒక మంచి పరిశ్రమని ప్రైవేటీకరణ జరగకుండా మంచి డిబేట్ నిర్వహిస్తున్నందుకు మీకు, యాజమాన్యానికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక విషయం మనం గమనించాలా, స్వతంత్ర అనంతరం 1947 తర్వాత గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో నెలకొని ఉంటే, ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ దేశంలో దాదాపు 7 ఉక్కు పరిశ్రమలు, మన నార్త్ ఇండియాలో ఒక 4, బిలాయ్ ఉక్కు కర్మాగారం, అలాగే మనం చూసుకున్నట్లయితే బొకారో, ఖరగ్పూర్, తర్వాత దుర్గాపూర్ లో 4 మరి ఉక్కు కర్మాగారాలు నిర్మించడంతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా మనం చూసినట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం, అలాగే కర్ణాటకలో భద్రావతి, తమిళనాడులో సేలం, ఈ విధంగా 3 ఉక్కు పరిశ్రమలు ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారి సారథ్యంలో, ఇందిరాగాంధీ గారి సారథ్యంలో నిర్మించిన విషయాన్ని మీకు తెలియజేస్తాము. ఎందుకంటే అలాంటి పరిశ్రమలు ఆ రోజు విశాఖ ప్రాంతానికి చెందినటువంటి రైతులు, 64 గ్రామాల రైతులు 22,000 ఎకరాలని మరి భూముల్ని ఈ పరిశ్రమ స్థాపన కోసం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తారు. ఒకానొక దశలో ఏపీలో ఈ యొక్క గనులు లేవు, ముడి సరుకు ఈ యొక్క ఐరన్ ఓర్ లేదు కాబట్టి, ఒడిశాలో ఈ గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీని, విశాఖ ఉక్కుని ఒడిశాకి తరలించాలన్నటువంటి ఒకానొక దశలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మరి పెద్ద ఎత్తున ఉద్యమించి 32 మంది బలిదానాలతోటి సాధించుకున్నటువంటి మహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఈ ఉక్కు పరిశ్రమ. ఇలాంటి పరిశ్రమని ఈ యొక్క మోడీ గారు వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ పరిశ్రమని చంపేయాలా,
తన యొక్క తాబేదారులుగా ఉన్నటువంటి ఆ నలుగురు పారిశ్రామికవేత్తలు కట్టబెట్టాలన్నటువంటి దుర్బుద్ధితోటి మరి ఏ విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పన్నాగం పన్నారో మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్టయితే కోవిడ్ కష్టకాలంలో 2021-22లో కూడా దాదాపు 58 లక్షల టన్నుల మరి ఉక్కుని ఉత్పత్తి చేసి దాదాపు మనం చూసినట్లయితే 940 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చిపెట్టింది ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీని 2022లో మనం గమనించినట్లయితే ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నేస్ ను ఆపేసి పరిశ్రమలకి ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నేస్ ను ఆపేయటం వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఏ విధంగా మరి ఇబ్బంది పడిన పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే ఒక కుక్కని మామూలుగా చంపితే ప్రజలందరూ కూడా అయ్యో అమ్మో ఇదేదో అన్యాయం చేశారని చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమను కూడా 940 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చినటువంటి పరిశ్రమను వెంటనే మూసేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారనేటువంటి దుర్బుద్ధితోటి ఈ ప్రధానమంత్రి ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నేస్ ని ఆపేసి అప్పుల్లోకి నెట్టి నష్టాల్లోకి నెట్టి పరిశ్రమని మరి అదానీ అంబానీ కట్టబెట్టాలన్నటువంటి దుర్బుద్ధితోటి మరి ఆడినటువంటి నాటకాన్ని మనం చూసాం. ఏది ఏమైనా 106 అగ్రహారం బీడైనా మేము విశాఖ ఉక్కుని మరి ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపే ఎవరికి లేదని చెప్పి మాట్లాడినట్టు చూసాం. ప్రధానమంత్రి మాట్లాడాడు, అలాగే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఆ రోజు కేంద్ర మరి ఉక్కు గనుల శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. 22 మంది పార్లమెంట్ సభ్యులైనటువంటి జగన్ పార్టీ ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు కర్మాగార కమిటీలో మరి ఉన్నటువంటి సభ్యులు కూడా నోరెత్తినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, అలాగే పవన్, అలాగే జగన్, ఈ 3 పార్టీలు కూడా మోడీకి ఒత్తాసు కలుగుతున్నటువంటి పార్టీలు. వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్వప్రయోజనాలు పట్టించుకున్నటువంటి పాపాను పోలంటువంటి దుర్మార్గులు. ఇది క్లియర్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనం చూసాం ఈ రోజు ప్రపంచంలోనే ఈ యొక్క విశాఖ ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం పరిస్థితి. ఈ రోజు చైనా 115 కోట్ల టన్నుల ఉత్పత్తి చేస్తా ఉంది ఉక్కుని. మనం ఈ రోజు 16 కోట్ల టన్నుల ఉత్పత్తి పడిపోయాం మనం. ఈ రోజు మన పరిస్థితి ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సైదా గారు కూటమిలో ఉన్న ఈ రోజు కార్మిక సంఘాలు గత 3-4 సంవత్సరాలుగా రోడ్డు పడి కార్మిక సంఘాలు మీ మాటలన్నీ కరెక్టే, కానీ ఎక్సెప్ట్ నేను ఎక్కడ కౌంటర్ చేస్తున్నా అంటే కూటమిలో ఈ రోజు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ సొంత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమిలోకి వెళుతున్నాము అని అన్నారు. ఓకే, వాటిల్లో కూడా మనమేమి ఖాతరు చేయాల్సిన అవసరం. రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది, 1 మంత్ కూడా కాలేదు. కానీ ఇంతకు ముందెప్పుడు రానటువంటి ఒక కేటగారికల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. నేనేమంటున్నానంటే రైట్, అక్కడ ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి కాదంటలా. ఇట్స్ ఏ పాలసీ మ్యాటర్. ఒక పాజిటివ్ సైన్ అయితే క్లియర్గా వచ్చింది. అది కూడా ఎవరో దారిని పోయే దానయ్య కాదు కదా, సెంట్రల్ కన్సర్న్ మినిస్టర్ కదా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మిమ్మల్ని నేను ఎక్కడ ఆపానంటే అటు టీడీపీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వాళ్ళు చెప్పింది ఇదే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాము అని. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి సొంత ప్రయోజనాలు మీరు ఎలక్షన్స్ బిఫోర్ అనేక సందర్భాల్లో రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేకపోయినా కానీ ఇటు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు సరిగ్గా వాయిస్ వినిపించలేదు. టీడీపీ కూడా తక్కువ సభ్యులు ఉన్నా కానీ వారు కూడా మద్దతు ఇచ్చారు కాదంటలా. నేను రకరకాల సందర్భాల్లో అంతవరకు మీతో ఏకీవిస్తా. కానీ ఇప్పుడు మాత్రం కూటమిలోకి వచ్చిన తర్వాత స్వప్రయోజనాల కంటే ఇక్కడ ఓన్లీ ఆ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసమే కూటమి కట్టుకున్నారు. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంతవరకు ఆలోచిద్దాం, దాని వరకు పరిమితం అవుదాం. రేపేమన్నా కనుక యూటర్న్ తీసుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. రాజకీయ పార్టీలుగా మీరు, మీడియాగా మేము. ఇది ఒక సాక్షాత్తు ఒక మంత్రి నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అన్న తర్వాత హౌ కమ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద ప్రైమ్ మినిస్టర్? వీ కెన్ క్వశ్చన్ దెమ్ ఆల్వేస్. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గర, మళ్ళీ వస్తాం. ఏం చెప్తున్నానంటే
ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి మాటకే ఇలువ లేని పరిస్థితి, ఆయన మాటకే క్రెడిబిలిటీ లేదు. హూ ఈజ్ కుమారస్వామి? హీ ఈజ్ ది వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్, అంతే కదా. ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా ఆయన చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తానని. ఆ రోజు చంద్రబాబు గారు కూడా సంకలు గుద్దుకున్నాడు, ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, అది ఇది డామ్ తీసుకొని. ఏమైంది? తీవ్రంగా తీసుకున్నాడు. ఆయన శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధానికి ఆయన నీరు మట్టి ఇచ్చి అమరావతి రాజధానిని శంకుస్థాపన చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని పేరుతో నాటకాలు ఆడితే నోరు విప్పలేనటువంటి ఇవన్నీ సాధించాలంటే వెరీ ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా అయితే అలా ఉండకూడదు. యాక్చువల్ గా అయితే సురేష్ గారు కన్క్లూడ్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్రధానంగా ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆయన నిజంగా ఎలాంటి కర్మషం లేకపోతే అదానీ అంబానీలకి ఈ యొక్క పరిశ్రమల్ని కట్టబెట్టగలటువంటి ఆలోచన లేకపోతే దీన్ని వెంటనే సెయిల్లో కలపాలా, 3 లక్షల కోట్ల రూపాయలని వెంటనే నిధులను విడుదల చేయాలా, ఉద్యోగస్తులను నియమించాలా. ఎందుకంటే ఎన్ని చేయటం వల్ల సెయిల్లో కలపటం వల్ల మరి గనులు సొంత గనులు రావడానికి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమ బతికిద్ది. ఎందుకంటే మీరు గమనించాలా, కోవిడ్ టైంలో ఆక్సిజన్ సప్లై చేసింది ఈ యొక్క స్టీల్ ప్లాంట్. ఎంతో మంది ప్లాంట్ బహుళార్థ సాధక ప్రయత్నిస్తే నాయకులు నాటకాలు ఆడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చూస్తా ఉన్నారు, ఈ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ గారు ఉన్నప్పటి నుంచి, గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పటి నుంచి, షర్మిలమ్మ గారు ఉన్నప్పటి నుంచి మేము ప్రజాక్షేత్రంలో అన్ని పక్షాలను కూడగట్టాం, వామపక్షాలను కూడగట్టాం, ఉద్యోగ సంఘాలను కూడగట్టాం, అన్ని పక్షాలను కూడగట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఆ రోజు పనిచేసింది. ఎన్ని మీరు గమనించాలా. ఇప్పుడు గనక ఈ 3 పార్టీలు నేను ఏదైతే చెప్పానో కాదంటలేదు సార్. సైదా గారు బీ ప్రాక్టికల్ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక్క నిమిషం సైదా గారు, పోరాటాలు కూడా కొన్ని పోరాటాలు రిజల్ట్స్ తీసుకొస్తాయి. కానీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్, పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ దిస్ కంట్రీ ఏంటంటే, నీకు మెజారిటీ ఉంటే ఇవన్నీ కూడా చెవిటి ఓడి ముందు శంఖమూదినట్టే, వెన్ దే హ్యావ్ టేకెన్ ఏ పాలసీ డెసిషన్. సో అదేదో అంటారు కదా, కింద నీళ్ళు వస్తే కానీ కదలవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో తీసుకురావడం కూడా ఇంపార్టెంటే. ల్యాండ్ స్లైడ్ విక్టరీలు ఇచ్చేసి ల్యాండ్ స్లైడ్ మెజారిటీలు ఇస్తే కూడా ఎటువంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగితే మనం గతంలో చూసాం. ఓకే, అట్లీస్ట్ ఈసారి అలా లేదు కాబట్టి కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. కోటేశ్వర గారు ఇదే అంశాన్ని టచ్ చేస్తూ బ్రీఫ్గా చెప్తాను. గతంలో టీడీపీ దీనికి ఒక పరిష్కార మార్గంగా టీడీపీ స్టాండ్ పార్టీ పరంగా సెయిల్లో కలపండి అని ఒకటి, నిన్న ఒక పత్రికలో వచ్చిన కథనం ప్రకారం కొత్తగా ఎన్నికైనటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది, కాకపోతే ఒక 8,000 కోట్ల రూపాయలు రివైవల్ ఫండ్ కావాలని చెప్పేసి అని ఆ పత్రిక కోట్ చేస్తూనే, ప్రైవేటైజేషన్ విషయంలో టీడీపీ అండ్ ద కూటమి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ యూ టర్న్ అని చెప్పేసి చెప్పిన దానికి ఆ పార్టీ నుంచి నిరసనలు, అది కూడా చాలా అన్వాంటెడ్ థింగ్స్, అవన్నీ కూడా దాడులు చేయడం అవన్నీ కూడా ఆ సంస్కృతిలో భాగం కాదు. ఆ పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకొస్తుందో వాళ్ళు కూడా గ్రహించాలి. కానీ నేనేమంటున్నానంటే, పక్కదారి పట్టించేయడానికి కథనాలు రాయటం అనేది మీడియా అంటే, అక్కడ ఆయనేమో క్లియర్గా చెప్తున్నాడు, అది కూడా ఆయన పార్టీ స్టాండ్ ఆయన చెప్తుంది, ఆయన ప్రభుత్వం తరపున మాట్లాడిన వ్యక్తి కాదు. కాబట్టి అలాగే అది మాట్లాడిన రెండో రోజే ఈ స్టేట్మెంట్ రావటాన్ని, ఈజ్ ఇట్ ఏ కోఇన్సిడెంటల్ కాదా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, భిన్నమైనటువంటిది లేదా కేవలం తప్పుడు వార్తే అనుకోండి, రాయకూడదు. మీడియా కానీ లేదా టీవీ ఛానల్స్ కానీ అట్లాంటివి చేయకూడదు, దాన్ని మనం సమర్థించాల్సినటువంటి పని లేదు. కానీ భౌతిక దాడులు చేయటం అనేటువంటిది అది ఏ లక్షణం అంటే, తమకు వ్యతిరేకమైనటువంటి వార్తలు రాసేట్లయితే భౌతిక దాడులు చేస్తారు. సాక్షి రోజు రాస్తా ఉంది, చేస్తారా వీళ్ళు? దాడి చేయగలరా? సాక్షి పత్రిక మీదకి వెళ్ళి లేదా సాక్షి టీవీ ఛానల్ మీదకి వెళ్ళి? అందువల్ల అది ఏదైనప్పటికీ
ఆ పత్రిక దానికి సంబంధించి ఏదైనా తప్పుడు వార్త ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయటమో, లేకపోతే చట్టపరంగా ఏదైనా అవకాశాలు ఉంటే దాని మీద వేయటం, అటువంటివి వేయాలి తప్ప గూండాయిజం ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం ఏంటి? ఏదన్నా భిన్నమైనటువంటి మాట మాట్లాడితే రేపు ఒక ఆ పత్రికే కాదు, మీ ఛానల్ మీద కూడా ఏదన్నా వాళ్ళకి ఇష్టం లేనటువంటి చర్చ పెడితే మీ ఛానల్ మీద కూడా దాడి చేస్తారు అటువంటి వాళ్ళు. అందుకని దాన్ని మనం ఖండించాలి. ఆ ధోరణి అనేటువంటి తప్పు ఎవరు చేసినా, ఎవరు ఏ పత్రిక మీద చేసినా. గతంలో కూడా మనం ఆంధ్రజ్యోతి మీద హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేశాం, ఇష్టం లేనటువంటి వార్త రాసినట్టు. అందుకని ఆ విధమైనటువంటి ధోరణి కనుక వెళ్ళేట్లయితే ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకును చంద్రబాబు నాయుడు గారికి పాలన తేడా ఉంది. అందుకని అది తప్పు ఒకటి. ఇక రెండోది, ఈ ఉక్కు దానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే నరేంద్ర మోడీ గారికి స్పెషల్ స్టేటస్ హోదా ఏ రాష్ట్రాలకు ఇస్తారో ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ గారికి తెలియదా? తిరుపతిలో వాగ్దానం చేయబోయే ముందు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారికి పార్లమెంట్ లో అడిగేటప్పుడు తెలియదా? తెలుసు. దాని అర్థం ఏంటంటే ఆ నిబంధనలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ కు వర్తించవు, కానీ వాటన్నిటిని సవరించి ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఆ హోదా ఇవ్వాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి సారాంశం. కానీ అదే నరేంద్ర మోడీ గారు మరి యూటర్న్ తీసుకొని తర్వాత దాన్ని చేయటం, ఆ చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి చేసిన తర్వాత దానికంటే దాంతో ఫలితం ఉంది, అంతకంటే మెరుగైతే వస్తుందని చెప్పేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకని యూటర్న్ తీసుకోవడంలో, లేకపోతే మాట మార్చడంలో, మడం తప్పడంలో నరేంద్ర మోడీ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా గతం అది. అందువల్ల ఆ గతం అటువంటి ఉన్నప్పుడు కుమారస్వామి గారు చెప్పినటువంటి మాటని ఎట్లా నమ్మాలి? ఏ విధంగా దాన్ని సమర్థించి అయ్యా మీరంతా శిబిరం ఎత్తేసి ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పేసి ఉక్కు కార్మికులకి ఎవరైనా చెప్పగలరా? చెప్పమనండి. తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. కుమారస్వామి గారు చెప్పారు, నేను చెప్తున్నాను మీకు, మీరు ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. కుమారస్వామి గారి మాట మీద దానికి విశ్వాసం ఉంటే చెప్పాలి కదా. అక్కడే ఉన్నారుగా, ఇవాళ విశాఖపట్నంలోనే ఉన్నారుగా, ఆ ప్రాంతంలోనే తిరిగారుగా. ఎందుకని మాట్లాడలేదు? తెలియదు ఆయనకి. అందుకని సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుంది? మంత్రి చెప్పిన మాట వాస్తవం, మీరు చెప్పినట్టుగా కేంద్ర మంత్రి చెప్పాడు, అవన్నీ నిజమే. ప్రధానమంత్రి చెప్పిన దానికే దిక్కు లేనప్పుడు కేంద్ర మంత్రి చెప్పిన దానికి దిక్కే ఉంటది. ఇక్కడ సమస్య నేను ఇందాక కూడా చెప్పింది ఏంటంటే, విధానపరమైనటువంటి నిర్ణయం ఒక్క విశాఖ ఉక్కు గురించి కాదు. విధానపరమైనటువంటి నిర్ణయం విశాఖ ఉక్కు అటువంటి మినహాయింపు కనుక వాళ్ళు ఇచ్చేస్తే దేశంలో ఇప్పుడు వాతావరణం ఎట్లా ఉంది? రైతులు ఉద్యమం చేసి ఏడాది పాటు ఉద్యమం చేసి ఆ 3 సాగు చట్టాలని రద్దు చేయించుకున్న తర్వాత అనేక తరగతులు అదే మాదిరి ఉద్యమం చేయడానికి తమ రంగాల్లో తమ మీద బలవంతంగా రుద్దేటువంటి చట్టాలకు కానీ లేదా విధానాలకు కానీ వ్యతిరేకించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఇది గనక అటువంటి నిర్ణయం కనుక తీసుకునేట్లయితే ఇది ఇంతటితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది మంచిదే, మేలే, కాదను ఒకవేళ అటువంటి చేస్తే. కానీ దేశం అంతటా కూడా మిగిలినటువంటి ప్రాంతాల్లో, మిగిలినటువంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. అటువంటి ఉద్యమాలు రావడాన్ని నరేంద్ర మోడీ గారు కోరుకుంటారా? స్వయంగా ఆహ్వానిస్తారా? మనం చర్చించాల్సింది ఇది. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో బొగ్గు గనులు లేవు కనుక సరిపోయింది. ఆ పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులతో సహా అన్నిటినీ మేము ప్రైవేటీకరిస్తాము అని చెప్పేసి వేలంపాట్లు పెట్టి సింగరేణి సంస్థకి మేము ఇవ్వము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆచరణ పక్కనే ఉంటే, అది ఎప్పుడు ఎన్నికలై 4 రోజులేగా, ప్రభుత్వం వచ్చిన తర్వాతగా జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా. అందుకని అక్కడ ఎందుకని, అక్కడ బీజేపీకి స్టేక్ లేదు కనుక, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అటువంటి వైఖరి తీసుకుంటున్నారు. ఇక్కడ మద్దతు అవసరం ఉంది కనుక ఇక్కడ మినహాయింపు ఇస్తారనేటువంటి భ్రమలకి కొంతమంది గురవుతున్నారు. ఎవరైనా కావచ్చు, సురేష్ గారు కావచ్చు, కోటేశ్వరరావు కావచ్చు, లేకపోతే వరలక్ష్మి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి భ్రమలకు గురయ్యేటువంటి నేనైతే ఓన్లీ టుడే మేబీ ఫర్ నెక్స్ట్ మంత్ నేను అదే చెప్తున్నా. ఎవరైనా అటువంటి భ్రమలు పెట్టుకోవడానికి నేను తప్పు పట్టినాను. కానీ
ఈ జనానికి అటువంటి భ్రమలు కల్పిస్తే మాత్రం అది మంచిది కాదు అనేది నా సూచన. అంతే తప్ప మీ అభిప్రాయాన్ని నేనేం కాదంట్లా, లేదా ఇంకోళ్ళ అభిప్రాయాన్ని నేనేం కాదంట్లా. ఇప్పుడు వరలక్ష్మి గారికి పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది, ఆమెకి పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆమె గతాన్ని మర్చిపోయినట్టున్నారు. గతాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చరిత్ర అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే చరిత్ర అనేటువంటిది పచ్చి చేదు నిజాలు చెప్తుంది. అందుకని చరిత్ర పాఠాలని తీసేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. అందుకని చరిత్ర అనేటువంటిది ఉంటది. ఆ చరిత్ర ఆధారంగానే వర్తమానం భవిష్యత్తు కూడా ఉంటది. అందుకని ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక విధానపరమైనటువంటి సమస్య. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో లేబర్ కోడ్స్ పేరుతోటి రుద్దినటువంటి వాటన్నింటికి వ్యతిరేకంగా వాటిని ఇంప్లిమెంటేషన్ లో చేసేట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు కార్మికులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా భారత న్యాయ సంహిత పేరుతోటి సివిల్ దాన్ని మార్చినందుకు గాను దాని మీద కూడా తీవ్రమైనటువంటి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా లాయర్ల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఎస్ కాదు, అది వ్యతిరేకత కాదు. ఎక్కడైనా ప్రపంచంలో రెండు సివిల్ క్రిమినల్ కోడ్స్ రెండు ఒకేసారి అమలు జరుపుతాయండి? తుగ్లక్ వ్యవహారం తప్ప, ఇది తుగ్లక్ వ్యవహారం తప్ప చర్చ లేకుండా, పార్లమెంట్ లో చర్చ లేకుండా ఒకేసారి పాత కేసులకేమో పాతది వర్తిస్తుందట, కొత్త కేసులకేమో కొత్తది వర్తిస్తుందట. అవును, అంటే ఏంటి? అడ్డగోలు వ్యవహారం. ఎన్నికలకు ముందు అడ్డగోలుగా ఉంది కనుక వ్యవహారం దాన్ని ఆమోదించారు, అమలు చేసుకున్నారు. అడ్డగోలు వ్యవహారం. ఒకే దేశంలో రెండు క్రిమినల్ కోడ్స్ ఎట్లా పనిచేస్తాయండి? ఏ విధంగా చేస్తారు? అదే సార్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగానే గత పార్లమెంట్ లో మెజారిటీని దృష్టిలో పెట్టుకొని బుల్డోజ్ చేసి ప్రతిపక్షాలను బయటికి పంపించి చర్చ కూడా జరపలేదు. ఎగ్జాక్ట్లీ సార్, గుర్తుంది. ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు చెప్పే మాటలకి ఎందుకైనా నమ్మాలి అనేది నా ప్రశ్న. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నేను కాదంటే. కానీ ఎందుకు నమ్మాలి? వీళ్ళ ఆచరణ గతం ఏంటి, వర్తమానం ఏంటి, వీళ్ళు ఎట్లా నమ్మాలి? రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కార్పొరేట్ల ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కార్పొరేట్ మీడియా గత ఎన్నికల్లోనూ మొన్నటి ఎన్నికల్లోనూ ఎందుకు బలపరిచింది? కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేటువంటి మొనగాడు గాను గతం కంటే స్పీడ్ గా మేము అమలు జరుపుతానని చెప్పిన కారణంగా ఉంది. మరి ఆ స్పీడ్ కనుక ఇప్పుడు లేకపోయేట్లయితే వెంటనే నరేంద్ర మోడీ అనేటువంటి బొమ్మని సీని మీద నుంచి తప్పించి మరొక బొమ్మని ఎక్కించినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ శక్తుల యొక్క పవర్ అది. వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్న విద్యుత్ దాని మీద మాట్లాడినప్పుడు ఆయన సన్నాయి నొప్పులు నొక్కారు. అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా? ఆయన కదా విమర్శించారు. ఆ మీటర్లు పెట్టడం, విద్యుత్ రంగానికి మీటర్లు పెట్టడం, అదే విధంగా విద్యుత్ రంగం తర్వాత ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు వస్తాయి. మరి ఆ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ విద్యుత్ రంగానికి ప్రయోగాత్మకంగా పెట్టిన దానికి అంగీకరించేందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత మనం తెలుగుదేశం చెప్పింది. ఇప్పుడు ఇళ్లకు కూడా తీసుకొచ్చి పెడితే అది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత రాదా? 5 సంవత్సరాల కాలం రేపు వచ్చే. కానీ దాని గురించి ఎక్కడ ఒక స్పష్టమైనటువంటి ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ట్రూ అప్ చార్జెస్, గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జెస్ చంద్రబాబు నాయుడు సబ్జెక్ట్ కన్ఫైన్ అయిపోదాం కనుక ఆయన చేశాడు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ట్రూ అప్ చార్జెస్ గురించి కూడా జనం మీద మోపడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు. స్పష్టత చెప్పలేదు. విధానపరమైనటువంటి నిర్ణయాల కారణంగానే కుమారస్వామి గారి మాటల్ని మనం అంతగా విశ్వసించి సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్ ఓకే. సబ్జెక్ట్ కన్ఫైన్ అయిపోదాం. అయితే మీరు ఇందాక అన్న దానికి నేను చిన్న యాడ్ అంటే ఈ రోజు జరిగిందే గుర్తుంది కాబట్టి, ఈరోజు సిఐఏ వైజాగ్ పర్యటనలో భాగంగా సిఐఏ అలాగే మెట్టెక్ వాళ్ళ 2 కాన్ఫరెన్స్లోనూ చంద్రబాబు నాయుడు, అంటే మీరు జనరల్గా హిస్టరీ మర్చిపోతారు, హిస్టరీ తీసేద్దాం అన్న దానికి ఆయన హిస్టరీ ఆయనే, అంటే కొద్దిగా మారారేమో మరి తెలియదు, ఆయనే ఇది గతంలో జరిగినాయి ఆయనే చెప్పుకున్నారు. 2000 సంవత్సరం టైంలో నేను తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు నాకు రాజకీయంగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, కానీ నాకు మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఆ సంస్కరణల ద్వారా విద్యుత్ రంగం దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ గానే ఉంది ఆయన ఉద్దేశంలో. కానీ ఆయన అయితే కనుక స్పోర్టివ్ అని చెప్పాడు, హిస్టరీలోకి వెళ్ళి నాకు చాలా సందర్భాల్లో నాకు దాన్ని ఏమంటారు వ్యతిరేకంగా పనిచేసింది, రాజకీయంగా నాకు అధికారం కూడా ఊడిందని చెప్పేసి ఆయన నవ్వుకుంటూ చెప్పాడు. కాబట్టి హిస్టరీ ఆయన వచ్చారు, లేదంటే ఇక్కడ చేంజ్ చేయాలి అనుకుందాం. వరలక్ష్మి గారు ఇప్పుడు కూడా అదే చేతులు కలుచుకోబోతున్నాడు ఆయన విద్యుత్ రంగంలో. నేను చెప్తున్నా
తర్వాత అందరూ ఉంటాం, మనం అందరూ ఉంటాం. మళ్ళా విద్యుత్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలుపుకోబోతున్నారు. చూద్దాం సార్, చూద్దాం. ఓకే, వరలక్ష్మి గారు. సురేష్ గారు కోటేశ్వరరావు సార్కి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత గుర్తు తెచ్చుకున్నారు సార్. గతంలో అమెరికా ఏదున్నా కానీ గతంలో నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడం. ఎవరైనా మానవ మాత్రమే, మనం అందరం భగవంతులు కాదు, మంచిగా చెయ్యాలనే అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ విషయం వస్తుందండి. ఇవాళ అంటే ఆంధ్ర రాష్ట్రం మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆ రోజు అడ్డగోలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు దాకా దాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ వచ్చేసి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మేము ఆంధ్ర రాష్ట్రానికి ఆక్సిజన్ ప్రాణం పోస్తున్నాము, ఇవన్నీ చెప్తున్నారు. మీరు అసలు ఈ దరిద్రమే చేయకుండా ఉండింటే ఇదంతా వచ్చిండేది కాదు కదండి. ఇంకొకటి సురేష్ గారు, ఇంకొకటి చెప్తున్నాను, కోటేశ్వరరావు సార్ చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు చేయలేరు ఇవి చేయలేరని. సార్ ప్రతి ఒక్కళ్ళు ఆశావహులవి. ఇప్పుడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఒక భరోసాతో చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గతంలో చూశారు, అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అంటే ఆయన మీద భరోసాతోనే చేస్తుంటారు. కానీ ఏదో అడ్డగోలుగా ఎటుబడితే అటు చేస్తారని కాదు కదా. కూటమికి ఇవాళ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. అఫ్ కోర్స్ కొన్ని చేసేటప్పుడు సార్ యాజ్ ఏ డాక్టర్ గా ఒక రేడియో తరపు పెడితే మంచి కణాలతో చెడ్డ కణాలతో పాటు మంచి కణాలు కూడా కొన్ని చచ్చిపోతుంటాయి. అది ఏదొచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారైతే అప్పుడు మైనస్ అయ్యి ఆయనకి ఇబ్బంది వచ్చింది కానీ మిగతా వాళ్ళకి కాదు. కానీ ఇదే విషయము 19-24 మధ్య రాష్ట్రం ఎంత డ్యామేజ్ అయిపోయిందో మీరు విశ్లేషకులుగా మీకు తెలియదు కదా. ఇవాళ యాక్చువల్ గా 14-19కి 19-24 మధ్యలో ఎంత డ్యామేజ్ అయిపోయిందో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఒక్కొక్కటి తవ్వుకుంటా ఉంటే వస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీని ఒక్కసారి మరి సెంట్రల్ కమిటీ వచ్చింది, మనం అందరం కూడా వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి కదా, వచ్చారు. నేను ఆశ పెట్టుకున్నది ఏంటంటే ఖచ్చితంగా పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఇది చేస్తుంది అనేది నేను ఆశ పెట్టుకుంటున్నాను. నా ఆశ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తున్నా గానీ లాంగ్ స్టాండింగ్ కోసం చేస్తారు. ఏదో టెంపరీగా ఒక బటన్ నొక్కేసి ఇప్పుడు నేను తెల్లారు చేశానను, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఎట్టబడితే అట్ట విభజన చేసేసి తెలంగాణ మొత్తం మాకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంటది, మేము ఏలిగొచ్చు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు అనుకున్న ఆ దృష్టితో కాదు. ఏది చేసినా లాంగ్ స్టాండింగ్ ఉండాలి. ఏది చేసినా రేపు ఇవాళ కూడా బీజేపీతో, ఇవాళ జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మనం వాళ్ళతో ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మనం అమరావతిలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కి ఏదైనా తీసుకొచ్చామంటే అది, రెండోది రైల్వే జోన్ తీసుకొచ్చామంటే కూడా దానిలో భాగంగా ఇవన్నీ వచ్చాయి. సో అందుకని పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కూటమి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న ప్రభుత్వం సహకరిస్తుంది. ఖచ్చితంగా ఇంకా రైల్వే జోన్ ప్రైవేటీకరణ చేయకుండా రైల్వే లైన్ మీరు చెప్పాలనుకుంది రైల్వే లైన్ రైట్ సురేష్ గారు, మీరు చెప్పాలనుకుంది రైల్వే జోన్ అయితే ఇంకా మనకి ఇంకా అదృష్టం రాలేదు, టైం పడుతుంది అనుకుంటా. చూద్దాము అది ఎంతవరకు సాకారం అవుతుందో. మీ పాయింట్ అమరావతికి రైల్వే వస్తుంది స్టార్ట్ అవుతుంది కదా ఒక్కొక్కటే. ఆల్రెడీ యాక్చువల్ గా సార్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ వచ్చింది కదా, జీవో వచ్చింది కదా. మీరు లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం, మీరు మర్చిపోయినట్టున్నారు. అమరావతి నుంచి ఒకటి విజయవాడకి, 2 నర్సరావుపేట, 3 గుంటూరు కోసం అని చెప్పి నేను మిమ్మల్ని ఎక్కడ ఆపానండి? మీరు రైల్వే జోన్ అన్నారు, అందు గురించి ఆపాను. రైల్వే జోన్ కాదు, రైల్వే లైన్. రైల్వే జోన్ కాదండి, అమరావతికి రైల్వే లైన్ అన్నా నేను, రైల్వే జోన్ కాదండి. అది వచ్చారంటే ఇప్పుడు కోటేశ్వరరావు సార్ ఇంకా పెద్ద మొత్తం అది హిస్టరీ తెచ్చి పెడతాం. ఎవరు భగవంతులు కాదు, మనకి అనుకూలంగానే రావాలి, రాష్ట్రం బాగుండాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మా ప్రయత్నానికి భగవంతుడి సంకల్పం మాకు తోడు ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది, మంచి జరగాలని ఆ విధంగా రేపు కేంద్ర ప్రభుత్వం మీద యాజ్ ఏ పర్సన్ గా పిలుస్తారు. ప్రజల తరఫున మనం ఎప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మంచి జరగాలని ఆ పోరాటంలో మనందరం కూడా ముందుంటామని తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. సైదా గారు, ఇంకొక విషయం, ఈరోజు అమ్మకు వందనం అనే దాని మీద కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.
ఇది యాక్చువల్గా సూపర్ 6లో వన్ ఆఫ్ ది హామీ. ఇది 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులకు అయితే సంరక్షకులకని. ఈరోజు మార్గదర్శకాలు దాదాపుగా సేమ్ ఉన్నాయి. 75% మినిమం హాజరు ఉండాలి. అలాగే ఏదైతే ఈ ఆధార్ కార్డు అప్లై చేయకపోతే అప్లై చేస్తూ ఒక 10 రకాల ఐడెంటిటీని కన్ఫర్మ్ చేస్తూ వాటికి కూడా వెసులుబాటు ఇచ్చారు. సో ఇది ఒక కీలకమైన హామీ. గతంలో కూడా అమ్మ ఒడిలో భాగంగా బట్ ఇంటికి ఒకళ్ళకి ఇచ్చేవారు, ఒక చైల్డ్కి. అది కూడా 15,000లో 13,000 మాత్రమే ఇచ్చి 2,000 రూపాయలు ఆ స్కూల్ బిల్డింగ్స్ మెయింటెనెన్స్ అని చెప్పేసి, లేకపోతే అక్కడున్న శానిటేషన్కి వాటికి వాడినట్టుగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఈ మార్గదర్శకాలలో ఇంకేమన్నా వెసులుబాటు కల్పించాల్సిన ఇదేమన్నా ఉందా? ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు కదా. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సైదా గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. ఓకే సార్, ఓకే. మనకి ఎక్కువ సమయం లేదు, 2 minutes ఓన్లీ ప్లీజ్. 2 minutes ఓన్లీ, ఎక్కువ సమయం లేదు, 2 minutes ఓన్లీ. ఓకే ఓకే. ముందు మా వరలక్ష్మి అక్క చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కోటేశ్వర గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రను విస్మరిస్తారు, చరిత్ర ఉండకూడదని. ఏం కూడా వరలక్ష్మి గారు కూడా చరిత్రను తెలుసుకోకుండా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ఆ మాటల మధ్య. రాష్ట్ర విభజనలో ఆల్రెడీ రాష్ట్రం సరే అనుకుందాం, మీరు అన్నట్టుగానే పొయ్యిలో పడి ఉన్నటువంటి రాష్ట్రం, పెనం మీద అన్నారు కదా, పెనం కాదు పొయ్యిలో పడింది. కాబట్టి ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాసేపు మాట్లాడుకుందాం. ఈ రాజకీయాలు ఎప్పుడు ఉండే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఒకవేళ నెత్తినేసి వాళ్ళేదో తెలుగుదేశం వాళ్ళు మేధావులు అయినట్టు, కాంగ్రెస్ తిక్కల వాళ్ళు పిచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అది ఈ రాష్ట్ర ఎన్నికలలో ఆ పార్టీ పాత్ర కూడా ఉంది కదా. వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు కదా, 2 సార్లు ఇచ్చారు, ఒకసారి కాదు. దాన్ని గుర్తుంచుకోమని వాళ్ళు విజ్ఞప్తి వదిలేస్తున్నా. తర్వాత సురేష్ గారు, తల్లికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో 78% అటెండెన్స్ తో పాటు ఈ యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఆ కుటుంబానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కావాలని చెప్పి కోరినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ప్రభుత్వం గతంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికే మరి ఈ యొక్క 13,000 రూపాయలు ఇచ్చే విధంగా ఆ రోజు పథకాన్ని రూపొందించారు. ఈ రోజు మరి ఈ జీవోలో, నేను ఆ జీవోని పరిశీలించలేదు కానీ, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 3 ఉంటే 45,000 ఇస్తారా, లేకపోతే 2 ఉంటే 30,000 ఇస్తారా అనేది నాకు ఇంకా సందిగ్ధంగా ఉంది, కొంత క్లారిటీ లేదు. అయితే ఈ అమ్మక వందనంలో క్లారిటీ లేదనేటువంటి వాదన కొంత బయట నుంచి నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సరే, ఎనీహౌ ఏదైనా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే నిజంగా దీనికి సంబంధించినటువంటి పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాన్ని వర్తించే విధంగా, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే మనం చూసాం గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామాల్లో ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కాకుండా చాలా జెన్యూన్ గా ఎవరైతే పార్టీకి ఓటేసినా ఓటైపోయినాయి, ఎన్డీఏ కూటమికి ఎవరైతే పేదలు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, విద్యాదానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా మరి కష్టపడి ఆయన చదువుకొని పైకి వచ్చినటువంటి వాడు. మరి ఆయన సైకిల్ తొక్కుంటూ యూనివర్సిటీకి వెళ్ళినటువంటి వ్యక్తి, 2 ఎకరాల భూమి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, చదువులో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాగే ఈ శాఖకి లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ పథకాన్ని పకడ్బందీగా పేదలైనటువంటి అందరికి కూడా మరి వర్తించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో అనేక స్కూల్ బిల్డింగ్లు మరి బిల్లులు ఆగిపోయాయి. ఇంకా
స్కూల్స్ ఇంకా సక్రమంగా నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా చెట్ల కింద ఉండి పిల్లలు చదువుకుంటా ఉన్నారు. కొన్ని స్కూల్స్ లో టీచర్లు లేనటువంటి పరిస్థితి. 7 విద్యార్థులు ఉంటే 7 ఉపాధ్యాయుల స్కూల్స్ ఉన్నాయి. మరి 100 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయులు అనేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి లోకేష్ గారు దీని మీద తరువుగా రివ్యూ చేసి గ్రౌండ్ లెవెల్లో దీని మీద అవసరమైతే ఒక కమిటీని కూడా నియమించి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విషయాలను కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నా సురేష్ గారు. ఓకే, మారుతి ప్రసాద్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈ ఏదైతే తల్లికి వందనం అనేది ఉందో అలాగే దాంతో పాటుగా స్కూల్ కిట్స్ కూడా ఇవ్వడానికి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా బీపీఎల్, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇవ్వాల్సినటువంటి ఈ తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు, అలాగే స్కూల్ కిట్స్ మార్గదర్శకాలని మీరు ఏం అబ్జర్వ్ చేశారు? వీటిలో ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీ ఆడియో ఒకసారి చూడండి సార్, మీ ఆడియో మీట్లో ఉంది ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 సూత్రాలు ఏదో 6 ప్రణాళికాబద్ధంగా 6 ప్రకటించింది, ఆ 6 సూత్రాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం. అది అమలు చేయడానికి తగిన ప్రణాళిక చంద్రబాబు గారి దగ్గర ఉందని మేము ఆశిస్తున్నాం. అది అమలు చేయాలనే దాని మీద మా ప్రశ్న అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఏదైతే ఇవాళ కుమారస్వామి గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా ఖచ్చితంగా నేను మోడీ గారితో మాట్లాడతాను, దానికి 2 నెలల సమయం ఇవ్వండి అని చెప్పి అంటే అది కొంచెం జోక్గా ఉంది. ఇప్పుడు 2 నెలల సమయం కావాలట ఆయన చెప్పడానికి. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీల ద్వారా ప్రభుత్వం నిలబడ్డది. 2 నెలల సమయం తీసుకోవాలట ఇప్పుడు ఆయన. పోనీ ఆ 2 నెలల సమయం లోపల ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళగానే ఒక రోజులో కేంద్ర మంత్రి కాబట్టి ఆయనకి వెంటనే ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. దాని మీద ఇట్లా జరుగుతోందండి ప్రస్తుతం. దాన్ని ఆ ప్రణాళిక ఏదైతే ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నామో దాన్ని ఆపేస్తున్నాం అని చెప్పి అలా కాకుండా ఆయనకంటే 2 నెలల సమయం పడుతుందట. ఆ 2 నెలల సమయం తీసుకొని మరి ఇక్కడ చంద్రబాబు గారు దాని మీద కుస్తీ పడతారు. చంద్రబాబు గారికి ఒక విజన్ ఉంది, సరే ఆయన చేసేది ఆయన చేయొచ్చు, కానీ ఒక కేంద్ర మంత్రి కుస్తీలు పట్టడానికి ఉన్నాయండి బాబు. ఆయన పొద్దున్న లేచిన కానీ కుస్తీలు పడతారు. దీన్ని కూడా అడ్రస్ చేస్తారు, మాట్లాడుతున్నాం చూద్దాం. అందుకని అది అడ్రస్ చేశాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మేము మేలు చేస్తామని ఒక 6 సూత్రాలు ప్రకటించిందో వాటిని వెంటనే అమలు చేయాలి. అవి తూచా తప్పకుండా అమలు చేయాలి. గత ప్రభుత్వం చేసినట్టుగా తప్పులు తడకలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేయాలి. ఈవేళ ఏది తల్లికి వందనం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, 1500 కావచ్చు, లేకపోతే ఆడపిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే పెట్టారు. అవి ప్రజలందరికీ సరైన పద్ధతిలో చేరువ కావాలి. అసలే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది కాబట్టి వీటికి ప్లస్ నీకు ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే మన రాష్ట్ర రాజధానికి కావాల్సిన నిధులకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రకటించి రైట్. ఓకే, మీరు అన్నట్టుగానే కుస్తీలు, ఇవన్నీ కుస్తీలుగా సర్కస్, అక్కడ పెద్ద సర్కస్ జరగాలి ప్రతి శాఖలో. ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని వాటి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. దీని ప్రధానంగా ఇవాళ చర్చ ఆ విశాఖ ఉక్కు మీద కాబట్టి దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రితో ఆ మాట చెప్పిస్తాడని, ఆ కేంద్రం ఆ విధంగా ఒప్పుకుంటుందని ఆశిద్దాం. ఆశించకపోతే మరో పోరాటానికి సిద్ధం కావడానికి మనందరం కూడా ఏకోన్ముఖం కావాలని కోరుతున్నాం. ఓకే సార్, కోటేశ్వర గారు ఒక 1 minute లో ఈ ఏదైతే ఎలాంటి మినహాయింపులు, ఎలాంటి హిడెన్ ఇవేమి లేకుండా చెప్పినట్టుగా అందరి పిల్లలకి ప్రకటించినటువంటి అమౌంట్ మొత్తం ఇవ్వాలి.
అదేవిధంగా హాజరు అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. అటువంటి నిబంధనల్ని లేకపోయేట్లయితే ఆ పథకం దుర్వినియోగం అవుతుంది. అందుకని నిబంధనలు పెట్టడం తప్పు కాదు. అదేవిధంగా ఎలాంటి మినహాయింపు లేకుండా అందరికీ అమలు జరపాలి. వరలక్ష్మి గారు క్విక్గా ఒక 1 minute ఏదైతే ఇప్పుడు ఇది ఉందో ఈ ఆధార్ అనేది అందరికీ ఉండదు. సరే, ఒక 10 రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అదేవిధంగా కీలకమైన అంశం ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది, అది నిజంగా అది అమలులోకి వస్తుందా అనేది ఇప్పటికీ కొంత డౌట్ఫుల్గానే ఉంది. 29 అని నిన్న ఇచ్చారండి. యాక్చువల్ గా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో, ఆధార్ లేని వాళ్ళకి యాక్చువల్ గా 10 రకాల పత్రాలు ఎందుకంటే మిస్యూజ్ కాకుండా ఉండాలి, అది పక్కదారులు పట్టకుండా ఉండాలి, పక్కాగా అన్ని చూస్తూనే, అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా అది అందజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారండి. ఏదో డైరెక్ట్ గా ఉరికే క్యాన్సిల్ చేయడం కాదు కదా. సో అటెండెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనము ఆర్థిక భరోసా ఇచ్చేదే పిల్లలు కష్టపడి చదువుకోవాలి, పేద పిల్లలందరూ చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి అటెండెన్స్ పెట్టారు. సో ఈ ఏమైతే పెట్టారో అవి ఖచ్చితంగా కన్సిడరేషన్ చేసుకుంటేనే మనకి పథకాలు ఖచ్చితంగా లబ్ధిదారులకు అందుతాయి. మిస్యూజ్ కాకుండా ఉండేదానికే చాలా పటిష్టంగా ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఫస్ట్ పథకం ఇది కాబట్టి చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైనా ఒకటే సార్, సురేష్ గారు పెద్దలందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిది ఒకటే ఉంటుంది. ఈ భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా 24/7 ప్రజల గురించి ఆలోచించి ఏదైనా దీర్ఘకాలికంగా ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక కంపెనీకి ఒక CEO లాగా, ఒక ముఖ్యమంత్రి గారు లేకుండా ఒక CEO లాగా ఎప్పుడు ప్రజల మంచి కోసమే నిరంతరంగా ఆయన సేవ చేస్తున్నారు. ఇంత మనకి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ ఏదైతే సూపర్ సిక్స్ లో మనం ఏవైతే పథకాలు అమలు చేశారో దాంట్లో ఉన్న ప్రతి పథకం కూడా దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని నెగ్గుకొని వస్తుందని ఒక భరోసాతో, ముఖ్యంగా పెద్దలందరూ బాబు గారిని మీద భరోసా పెట్టుకోమని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వరలక్ష్మి గారు, మారుతి ప్రసాద్ గారు, సైదా గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.